హలో ఆల్, వెల్కమ్ టు డైవ్ ఇంటూ డీప్. లాస్ట్ వీడియోలో నాకు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఇంకా మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఈరోజు టాపిక్ వచ్చేసి E20 పెట్రోల్ అంటే ఏమిటి. 1 లీటర్ E20 పెట్రోల్లో 800 ml పెట్రోల్, 200 ml ఎథనాల్ ఉంటుంది. ఎథనాల్ అనేది ఒక బయోఫ్యూయల్. చెరుకు, మొక్కజొన్న, ధాన్యాలు వీటి ద్వారా ఎథనాల్ తయారవుతుంది. ఇప్పుడు మనం E20 పెట్రోల్ ప్రధాన ఉద్దేశాల గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, విదేశాల నుండి ముడి చమురు దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడం. నెంబర్ 2, దేశంలో తయారయ్యే ఇంధనాన్ని పెంచడం. నెంబర్ 3, రైతులకు అదనపు మార్కెట్ కల్పించడం. ప్రభుత్వం ప్రస్తుతానికి 20% కంటే ఎక్కువ ఎథనాల్ బ్లెండింగ్ చేయడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. మీకు ఈ సందేహం ఉండే ఉండొచ్చు, E20 వల్ల వాహనానికి నష్టం వస్తుందా? సాధారణంగా E20 ఉపయోగించడానికి అనుకూలంగా E20 కంపాటబుల్ వాహనాలను డిజైన్ చేస్తారు. కానీ పాత E10 కోసం తయారు చేసిన వాహనాల్లో కొన్ని ప్రభావాలు ఉండొచ్చు. పాత రబ్బర్ లేదా ఫ్యూయల్ సిస్టమ్ భాగాలపై దీర్ఘకాలంలో ప్రభావం ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వం తెలిపిన ప్రకారం E10 కోసం తయారైన వాహనాల్లో E20 వాడితే సుమారుగా 3 నుంచి 5% వరకు ఫ్యూయల్ ఎఫిషియన్సీ తగ్గే అవకాశం ఉంది. E20 పెట్రోల్ వల్ల మైలేజ్ తగ్గుతుందా? ఎస్, అన్నిటిలో కాదు, కొన్ని వాహనాల్లో. ఎథనాల్లో సాధారణ పెట్రోల్ కంటే తక్కువ ఎనర్జీ కంటెంట్ ఉండడం వల్ల ముఖ్యంగా పాత E10 వాహనాల్లో మైలేజ్ కొంత తగ్గే అవకాశం ఉంది. అయితే ప్రతి వాహనంలో తగ్గుదల ఒకేలా ఉండదు. వాహనం మోడల్, ఇంజిన్ డిజైన్, ట్యూనింగ్, డ్రైవింగ్ పరిస్థితులు వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. మీరు మీ వాహనం E20కి కంపాటబుల్ అవునో కాదో ఎలా తెలుసుకోవాలంటే మీ వాహన ఓనర్స్ మాన్యువల్లో చూడండి, లేదంటే ఫ్యూయల్ క్యాప్ దగ్గర ఉన్న లేబుల్ చూడండి. E20 మరియు E85 ఒకటేనా అంటే నేను కాదని చెబుతాను. E20లో 20% ఎథనాల్ ఉంటే E85లో 85% ఎథనాల్ ఉంటుంది. E85 సాధారణ వాహనాల కోసం కాదు, దానికి ప్రత్యేకంగా తయారు చేసిన ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలకు మాత్రమే అవసరం పడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.